అందరికీ నమస్కారం. నిన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంతో తిరుమల వెళ్ళి తన మనవడైన దేవాంశ్ తాలూకా పుట్టినరోజుని అక్కడ జరపడం మనందరం చూసాం. అయితే ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తిని వెంట పెట్టుకొని తిరగడం, అలాగే బిఆర్ నాయుడు గారి వ్యవహారం చూశాక ఈ రాష్ట్రంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు, మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఆ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని ఆ విధంగా వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటే దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు తన చేతులతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారు అని. తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో చేస్తూ తిరుమల ప్రతిష్టను ఈరోజు మంట గలుపుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. బాధపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం వలన, బిఆర్ నాయుడు గారిని వెనకేసుకు రావడం వలన, అతన్ని టీటీడీ చైర్మన్ గా ఇంకా కొనసాగిస్తూ ఉండడం వలన నిజంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఆ రోజే ఎన్నికల టైంలోనే ఆ ఇందులేఖ అనే ఆవిడ లెటర్ రాసింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి అత్యంత దుర్మార్గుడు, ఆమెను మోసం చేయడమే కాకుండా మహిళలు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు, చాలా అసభ్యమైన మాటలు మాట్లాడుతాడు, చాలా మోసపూరితమైన వ్యక్తి అని ఆవిడ స్పష్టంగా రాయడమే కాకుండా ఇలాంటి వ్యక్తిని మీరు గనుక అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టకండి అని ఆవిడ స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అతన్ని టీటీడీ చైర్మన్ గా నియమించడమే కాకుండా ఈ రోజు మనం చూసాం గత కొద్ది రోజులుగా అదే మహిళతో అసభ్యంగా బిఆర్ నాయుడు గారు ప్రవర్తించిన వీడియోలు కూడా బయటకు వచ్చాక, అలాగే అతని వ్యవహారము అతని అహంకార ధోరణి అన్ని చూసాక కూడా అతన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా హిందువుల మనోభావాలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. అసలు బిఆర్ నాయుడు గారు ఎంత ధైర్యంగా ప్రవర్తించడానికి, ఎంత ధైర్యంగా అహంకారపూరితంగా మాట్లాడడానికి వెనకున్న హిందూ ద్రోహి ఎవరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోసు వీడియోసు బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బిఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా నియమించాక అక్కడ ఎందాపూర్ పేరుతో భక్తుల సొమ్ముని, శ్రీవారి సొమ్ముని దోచుకోవచ్చు అని అమాంతంగా నెయ్యి టెండర్ ధరని 658 రూపాయలకి పెంచేయడం ద్వారా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తాలూకా సొమ్ముని దోపిడీ చేయొచ్చు. దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి సహకరిస్తాడు. రెండోది ఏంటంటే పాలనా వైఫల్యం చెందారు. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 20 నెలలు అయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ప్రజలు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని రకాలుగా ఈ కూటమి వైఫల్యం చెందడం వలన ప్రజలు ఈ రోజు లబోదిబోం అంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బిఆర్ నాయుడు గారి ఛానల్ అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతన్ని వెనకేసుకొస్తూ
అతని మీద ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా తొలగించకుండా కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు అతను ఎంత అహంకారపూరితంగా మనం చూస్తే భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా బిఆర్ నాయుడు గారు ఏం ఉద్ధరించారు? తిరుమలకి అతను చైర్మన్ అయ్యాక కొత్తగా వచ్చింది లేదు సరికదా, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి, తిరుమల ప్రతిష్ఠిత దిగజారిపోయింది. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్లు ఇవ్వడం కూడా వాళ్ళకి చేత కాక క్యూ లైన్లో భక్తులు 6 మంది ఆ రోజు చనిపోయారంటే ఎంత పాలనా వైఫల్యం ఉంది, అతనికి ఎంత చేత కాక కనీసం టికెట్లు కూడా ఇవ్వలేని చేతకానితనం ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారు? అలాగే తీసుకుంటే ఈ రోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయ్యాక మందుబాబులు మాడవీధుల్లో హల్చల్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతను చైర్మన్ అయ్యాక తిరుమల కొండ మీద చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఎగ్ బిర్యానీలు దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనట్టుగా తిరుమల కొండ మీద మర్డర్ కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట, సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్ లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు నాకు హైదరాబాద్ లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర